హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వర్షానికి చలికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఏం తెలియదు, పాస్తానే తిన్నామండి. పాస్తా ఎందుకు చేశానంటే వర్షం పడుతుందో పక్క నుంచి ఇడ్లీ దోశలు తిన్నా కానీ పెద్దగా అనిపించలేదు. కారంగా కావాలన్నాడు మా బాబు అయితే. దానికోసం నేను పాస్తా అయితే చేశాను. చేసుకునే విధానం అయితే చూసేద్దాం రండి. చాలా సింపుల్ అండి. మిర్చి, ఆనియన్స్, క్యారెట్, సిమ్లా మిర్చి కట్ చేసి పట్టేసుకున్నాం కదా. టమోటా అండి కావాల్సినవి. కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, ఒక నిమ్మకాయ. చాలా ఈజీ అండి చేసుకోవడం కూడా. చాలా ఈజీ, టేస్టీ అయితే చాలా బాగుంటుందండి. మనం బయట తింటాం కదా పాస్తా, రెస్టారెంట్లో అది తింటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ వస్తుందండి. ఆ టేస్ట్ వాళ్ళు ఎక్కువ సాసులు అవి వేసుకోక్కర్లేదండి. చాట్ మసాలా వాళ్ళు వస్తుంది కొంచెం పుల్లగా కారంగానే. చాట్ మసాలా ఒకటి చాలండి, సాసులు అవి వేసుకోకూడదు. అది కూడా కొంచెం అండి, ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. పెద్ద స్పూన్, ఒక స్పూన్. అవి మనం తయారు చేసుకునే దాన్ని పెట్టి, ఎంత తయారు చేసుకుంటున్నామో క్వాంటిటీని పెట్టి, తక్కువ క్వాంటిటీ అయితే ఒక స్పూను, ఎక్కువ క్వాంటిటీ అయితే 2 స్పూన్లు పడతాయి. వేడి ఒకసారి, వాయిస్ ఒకసారి వస్తుంది, స్టక్ అయిపోయి. నీళ్ళు వేడి పెట్టేసుకున్నానండి. గిల్లో నీళ్ళు అయితే కాగిపోవాలి బాగానా. వేడిగా మరిగిపోయిన తర్వాత అయితే పాస్తా యాడ్ చేసి మనం కొంచెం ఇలా తిప్పేసుకొని ఒకసారి 2 నిమిషాల్లో అయితే స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది. చాట్ మసాలా అండి, గరం మసాలా, చాట్ మసాలా. వీడియో స్టక్ అవుతున్నట్టు. ఇంకొచ్చి మధ్యలో వీడియో అయితే స్టక్ అయిపోతుంది, వాయిస్ సరిగ్గా రావట్లేదండి. నెక్స్ట్ మనకి కొత్తిమీర, పుదీనా కొంచెం కావాలి. ఇది మనకి అవి ఉడికిపోయిన తర్వాత ఏంటంటే తక్కువే ఉడకాలి, బాగా కాదు. 70% ఉడికితే సరిపోతుందండి. మెత్తగా ఉడికకూడదు. అవి మెత్తగా ఉడికాయంటే 50% కూడా సరిపోతుందండి. కొంచెం మెత్తగా కొత్తగా చేసుకునే వాళ్ళకైతే అవి మనం కదుపుతూ ఉంటే బాగా ఉడికిపోయి అనుకోండి పేస్ట్ లాగా అయిపోతుంది. అవి పాస్తా ఏట్లకి అలా పీసుల్లా ఉండవు. కాబట్టి 50% ఉడికిపోయిన తర్వాత ఆ నీళ్ళు వాటర్ అంతా బయట ఉంచేసి మళ్ళీ ఎమ్మటే సల్లీలు వేసేయాలండి. కూల్ వాటర్ వేసేయాలి. కూల్ వాటర్ వేస్తే అవి గట్టి పడిపోతాయి. లేదంటే అలా వదిలేసామంటే అవి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. కూల్ వాటర్ వేసి ఒకసారి కలిపేసి అవి అన్నీ పక్కనే తీసేసుకోదు, ఆరిపోవాలన్నమాట బయట. కూల్ వాటర్ వేయగానే గట్టిగా అయిపోతాయి కదా, పక్కన తీసి ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర, కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేస్తానండి, పక్క తీసుకున్నాను. ఇప్పుడు అయితే ఉంచేసి మళ్ళీ చెప్పాను కదా, సల్లీలు వేసి అప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా అయితే సరిపోతుందండి. 50% అయితే సరిపోతుంది. గట్టిగా ఇలా నొక్కితే మెత్తగా అయిపోకూడదండి. బాగుంటుందండి, టేస్టీ అయితే సూపర్గా ఉంటుంది. మీరైతే ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పాస్తా. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనకి స్పెషల్గా అనిపిస్తుందండి. పాస్తా చేసుకోవడం ఈజీనే. ఎవరైనా గెస్ట్లు ఏదో వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఏదో పెట్టే కంటే ఇది పెడితే చాలా హబ్బా అనిపిస్తుంది. టేస్టీగా ఉండడం వల్ల కొంచెం ఈ చలికాలంలో అయితే బాగుంటుంది బాగాన. పిల్లలు అయితే ఇష్టపడలేని వాళ్ళు అంటూ ఉండరు కదండి. ప్రతి ఒక్కరికి పిల్లలకైతే ఇష్టం ఇది. కొంచెం టైం ఎక్కువేమీ అవసరం లేదు, 10 నిమిషాల్లో అయిపోతుందండి. తీసి పెట్టేసుకొని రెడీ చేసుకుంటే అంతాను. వాటర్ అయితే నేను ఉంచేసాను కదా, సల్లీలు వేసానండి. సల్లీలు కూడా వేసి ఫస్ట్ ఏడు నీళ్ళన్నీ తీసేసి మూత పెట్టి ఉంచేసి మళ్ళీ సల్లీలు వేసి అవి ప్లేట్లో తీసుకున్నానండి పక్కని. కడాయి పెట్టి ఇప్పుడు ఆయిల్ వేసి మనం మిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ యాడ్ చేసేసి ఫ్రై చేసేద్దాం. కొంచెం దగ్గరికి అయితే వేగిపోతే ఆయిల్ వేసి కడాయి పెట్టి దగ్గరికి వేగిపోవాలండి. ఉల్లిపాయలు అవి వేస్తానండి. మిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్, సిమ్లా మిర్చి కొంచెం ఇలా వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్ కారం, తగినంత కారం, ఇంకా కొంచెం ఒక 1/2 స్పూన్ గరం మసాలా,
ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటానండి. ఇవి టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నానండి. ఫస్ట్ ఉల్లిపాయలు, క్యారెట్, మిర్చి, సిమ్లా మిర్చి వేసాను కదా, అవి వేగిపోయిన తర్వాత టమాటా అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఇవి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే పాస్తా యాడ్ చేసేస్తాను. అందులో మన కారం అది యాడ్ చేస్తాం కదండి, సరిపోతే మళ్ళీ వేసుకుందాం. గరం మసాలా, కారం అదిని, చాట్ మసాలా వేసానండి. ఒక స్పూన్ అయితే సరిపోతే క్వాంటిటీని పెట్టన్నాను కదా, మనకు క్వాంటిటీని పెట్టి చూసారా. కొత్తిమీర అది సగం యాడ్ చేస్తాను, సగం తర్వాత యాడ్ చేసుకుంటాను. అయిపోయింది పాస్తా రెడీ. చూసారా ఎంతో టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది. ముందు నేను ఆనియన్స్, క్యారెట్ వేసిన, ఇప్పుడు ఎందుకు వేస్తున్నానండి, కొంచెం పచ్చివి కూడా ఉంటే టేస్ట్ బాగుంటుందండి, అందుకే ఇప్పుడు కూడా యాడ్ చేశాను నేను. కొంచెం పచ్చి కూడా ఉంటే టేస్ట్ తినడానికి అయితే బాగుంటుంది. చూసారా ఎంతో నోటికి రుచిగా అనిపించే పాస్తా. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.